హలో ఫ్రెండ్స్, Xiaomi మొబైల్స్ అయితే Redmi Note5 అండ్ Redmi Note5 Pro అనే రెండు మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. చాలామంది ఈ మొబైల్స్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఈరోజు మన వీడియోలో Redmi Note5 Proలో ఉన్న ఒక 5 డ్రాబ్యాక్స్ లేదా డిసప్పాయింటింగ్ థింగ్స్ కోసం మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు A to Z మన్యం ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ విషయం వచ్చేసరికి డిజైన్. ఇక్కడ డిజైన్ చూసినట్లయితే మనకు iPhone 10 ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసినట్టుగా అనిపిస్తుంది. మనం కెమెరా ప్లేస్మెంట్ని కనుక గమనించినట్లయితే ఎస్టీస్గా iPhone 10లో ఎలా అయితే కెమెరా ప్లేస్మెంట్ ఉంటుందో అదే విధంగా ఉంది. ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని చెప్పుకుంటున్న వీళ్ళు ఇలా కాపీ చేయడం ఇప్పుడు అంత మంచి విషయం కాదు. కొత్త కంపెనీస్ కాపీ చేస్తున్నాయంటే ఒక అర్థం ఉంది. ఇక రెండో విషయం వచ్చేసరికి మళ్ళీ కెమెరానే. వీళ్ళు మా కెమెరా చూసినట్లయితే అపర్చర్ సైజు f2.2తో తీసుకొస్తున్నారు. అట్లీస్ట్ f2.0 అయినా ఉంటే బాగుండేది, ఎందుకంటే మనకు 10-12 వేలలోనే f2.0తో ఉన్న కెమెరాస్తో మంచి మొబైల్స్ అనేవి లభిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మూడో విషయం వచ్చేసరికి మెయిన్ థింగ్ ఓఎస్. వీళ్ళు ఇప్పటికీ 7.1.2 నౌగట్తో వీళ్ళైతే మొబైల్ని తీసుకురావడం జరిగింది. షియోమీ మొబైల్స్ ఏదైతే ఉందో వీళ్ళు ఓఎస్ అప్డేట్స్ పెద్దగా ఇవ్వరు, ఓన్లీ యూఐ అప్డేట్స్ మాత్రమే ఇస్తూ ఉంటారు. సో వీళ్ళు ఓరియో అప్డేట్ని తీసుకొచ్చి ఉంటే బాగుండేది. ఇంకా మరో విషయం ఏంటంటే ఇది టైప్ సి ఛార్జింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం లేదు. నార్మల్ మైక్రో యూఎస్బి పోర్ట్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇప్పుడు 2018లో కూడా స్టిల్ వీరు హైబ్రిడ్ సిమ్ స్లాట్ని యూజ్ చేయడం జరిగింది. మనకు 2 సిమ్లు ఒక మైక్రో ఎస్డి కార్డ్ని పెట్టి అయితే మనం ఒకేసారి యూజ్ చేయలేము. ఏదైనా ఒక మైక్రో ఎస్డి కార్డ్ అండ్ ఒక సిమ్ కానీ 2 సిమ్లు కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏదో ఒక దాంట్లో మనం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ Redmi Note5 Proలో ఉన్న కొన్ని డిసప్పాయింటింగ్ థింగ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ A to Z మన్యం తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.